If a man is confident that if he wants to do certain thing, he can do that. Nothing but the belief and the confidence makes a person to achieve anything beyond his potentialities. And we are given so much of potentialities, but the only reason is that we are unable to utilize them because we don't believe that we can do that. But when a person and who we feel that is unable to do that particular act, and when he does that, then we remember ourselves, see, when a person is able to do, and why can't we? ఎప్పుడైతే ఒక వ్యక్తి చేయలేడు, ఒక వ్యక్తి చాలా తక్కువవాడు అనుకునే వ్యక్తి ఆ పని చేసినట్లయితే వాడే చేశాడు కాబట్టి మనం ఎందుకు చేయలేము అనుకుంటున్నాం. సృష్టిలో ఏదైతే ఒక పని ఒక వ్యక్తి చేత చేయగలిగితే అది ఎవరి చేతైనా చేయబడుతుంది. How difficult it may be. For example, see, if a person jumps from one building to another building like this, really, not in films, it can be done by any person. మీరు క్రిస్ సినిమా చూసి ఎవరు ట్రై చేయొద్దు. ఆ మధ్య సినిమా వచ్చింది, హిందీలో ఒక సీరియల్ వచ్చింది, శక్తిమాన్. అది చూసి పిల్లలందరూ కూడా గెలిచేశారు అనమాట. మా టింకుల చాలా అటువంటి ప్రోగ్రామ్స్లో కాకుండా ఏంటంటే మనం ఎందువల్ల చేయవచ్చు, ఎందువల్ల మన పొటెన్షియల్ దగ్గర మనం చేయమంటే రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మనకి పరిగెత్తకరా పడిపోతాం అని చెప్తారు. నేనేం చెప్తానంటే పడిపోయినా పర్లేదు పరిగెత్తరా అని చెప్పాలి. చెయ్యి ఇరిగినా పర్లేదు, అది ఈ పని మాట కంటిన్యూ చేయి. ఏదైతే సరే మనం ఏ విషయం అంటే మనం వద్దని చెప్తాం. పేరెంట్స్ ఏం చెప్తారంటే అలా వద్దు ఇలా వద్దు అని చెప్తాము. జనరల్గా అంటే 2 things that we learn from parents. The first thing is that a child learns his first lesson from the kisses of mother and cares of father. తల్లి నుంచి ప్రేమ నేర్చుకుంటాడు, కంపాషన్ నేర్చుకుంటాడు, ఇతరుల పట్ల ఏ రకంగా జాలి చూపించాలి, సానుభూతి చూపించాలి నేర్చుకుంటాడు. తండ్రి నుంచి కేర్స్ ఫ్రమ్ ఫాదర్, తండ్రి నుంచి కాన్ఫిడెన్స్ నేర్చుకుంటాడు, తన మీద తన నమ్మకం పెంచుకుంటాడు. నువ్వే పని చేయగలవు, నువ్వు చేయాలి అని. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ to strengthen the caliber, the potentiality of the particular person. So today, I don't want to take much time. First of all, let me allow you to enjoy and witness the capacity of your performance. We are not performing according to our potentialities. మన తాలూకా ప్రతిభకు తగ్గట్టుగా మన తాలూకా పెర్ఫార్మెన్స్ ఉండట్లేదండి. ఎందువల్ల ఉండటం లేదంట, రీజన్ ఏంటంటే ఈ టు స్నేక్ గార్డ్ వైన్ అని తెలుసుకుంది. పొట్లకాయ కాబట్టి తేగలు చూసి నేను ఎంతకన్నా అవకాశం లేదు, నాకు అంత సీన్ లేదు అనుకుంటాం మనం. అలాగే ఎప్పుడైతే when we break this glass ceiling and when we simply keep a particular target and we can perform beyond our potentialities. Here sometimes we think that we study but we forget. చదువుతున్నాం కదండి, మర్చిపోతున్నాం అని అంటాం. మధ్యమరి పడింది. ఒక షాపింగ్కి వెళ్ళాడు, షాపింగ్ చేస్తున్నాడు. అక్కడ ఇంతలో ఆ షాప్లోని ఒక అందమైన ఆవిడ కనపడింది. వీళ్ళు మామూలుగా కొంచెం మనసు చలించేస్తుంటుంది, కొన్ని ఒకసారి చలించినాడు. సరే యూ వాంటెడ్ టు టాక్ టు హిమ్, చిన్నపిల్లలు ఉన్నారు, యూ వాంటెడ్ టు టాక్ టు హర్. ఆవిడతో మాట్లాడాలన్నాడు, కానీ కొద్దిగా భయం వేసింది, ఏమనుకుంటుందో. సరే ఏం చేద్దామని కొంచెం ఎలా కొంచెం ప్రాక్టీస్ చేస్తాడు, ఎలా చేద్దాం ఎలా. ఇంతలో లక్కీగా ఏంటండి, అదృష్టం కూడా బాగుంది, ఆవిడ ఈయనకి వస్తుంది, కొంచెం చెమట పట్టేది. సరే మాట్లాడదాం దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని. వాట్స్ ఆడండి లోన్ మీయండి, ఇందాక నుంచి ఎక్కడున్నారు, కైగుతున్నాను మీకున్నారు. నిజంగా అంత మధ్యవారు కూడా అదృష్టం ఉంది. మధ్యవారు కూడా వచ్చి కానీ మరి అంత స్థాయిలో ఉంటే చాలా ఎక్కువ. చదువుతాం కానీ మర్చిపోతానండి. ఎంతమంది చదివితే మర్చిపోతున్నారండి? చదువుతున్నా కానీ మర్చిపోతాం. లేదండి నాకు దేవుడు చిన్న బ్రెయిన్ పెట్టాడండి, ఇంతే ఉందండి, ఇంత ఉంది, అందువల్ల ఏంటంటే ఎక్కువ కెపాసిటీ ఉండట్లేదండి నేను. సో బ్రెయిన్కి పవర్ ఎక్కువ ఉంది. బ్రెయిన్ సో బ్రెయిన్కి పవర్ ఉండదు, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు యూటిలైజ్ చేసుకోవాల్సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కెపాసిటీ మనకు తెలియదు కాబట్టి. తర్వాత రెండోది ఏంటంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఎటువంటి వ్యక్తికి అయితే సరే వాడికి 2% ఆఫ్ హిస్ బాడీ మాస్, ఆడు 100 kg బరువున్నట్లయితే వాడికి 2 kg బ్రెయిన్ ఉంటుంది. 50 kg ఉన్నట్లయితే కేజీ ఉంటుంది. ఎవరికైనా సరే బ్రెయిన్ దాని దానిగా మాస్ అవుతాయి. మరి వాట్ ఈజ్ మైండ్? మైండ్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్.
మైండ్ అనేది మనం ఆలోచిస్తున్నట్టు ఉంటుంది. ఏ రకంగా అయితే మనం దాన్ని ఉపయోగించుకుంటామో ఉపయోగించుకునే దాన్ని పనిచేసే బ్రెయిన్ని మనం మైండ్ అంటాం. ఈ ఐదింటితో పనిచేసే దాన్ని మనం కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. రెండోది ఏంటంటే అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనకు ఒక విధంగా వరం అది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎప్పుడైనా సరే చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలేనుకోండి, వాడు పడిపోయాడు, చాలా భరించడానికి దెబ్బలు తగిలనుకోండి, వెంటనే వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ప్రాణం ఉంటుంది కానీ వాడికి ఆ నొప్పి కట్టి ఏం తెలియదు అన్కాన్షియస్. మరి మూడోది ఏంటంటే సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్, మన కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు పనిచేస్తుందంటే మనం తెలియతున్నప్పుడు చూస్తున్నంత వరకు ఏదైతే నిద్రపోకుండా మనం ఉంటామో తెలియతో జాగరూకత వస్తుంటామో అప్పుడు పనిచేస్తుంది. బట్ సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకున్నట్లయితే అది టోటల్ 24 hours పనిచేస్తుంది. ది సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ వర్క్స్ డిపెండింగ్ అపాన్ అవర్ బిలీఫ్స్ అండ్ హ్యాబిట్స్. మన అలవాట్ల ప్రకారము మనం పెంపొందించేస్తున్నటువంటి నమ్మకం ప్రకారం పనిచేస్తుంటుంది. నేను ఎంతకాలం చేయలేమని నమ్మకం పెట్టుకున్నా కాబట్టి ఎంతవరకు నమ్మకం ఉంటుందో అంతవరకు పనిచేస్తున్నాను. సో నౌ ఐ వుడ్ లైక్ టు tell you the ways. I think it is the second time for some people that I have conducted these classes here, and now today it is a different program. Today is Father's Day, right? Yes, sir. So have you wished your father? At least remember your father. Right. Father's Day, Mother's Day, because the people they conduct all these programs because they remember their father only on this day only. Underestimate ourselves. So whenever we are given any work to do, we underestimate. We simply say it's very difficult for me. We say it's impossible. The word impossible, it's always there with us.